నువ్వు నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నావు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి ఉన్న తర్వాత హాస్టళ్ళని నాశనం అయిపోయినాయి, పాఠశాలని నాశనం అయిపోయినాయి. 2 లక్షల పైచిలకు డిఎస్సీల ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసినటువంటి చరిత్ర మా పార్టీది. మీ చరిత్ర ఏందో చెప్పనా? కరోనా టైంలో నీ జే బ్రాండ్ మందులు, నీ కల్తీ బ్రాందీ విస్కీలు అమ్మించేదానికి పాపం సమాజంలో గౌరవంగా బ్రతికేటటువంటి ఉపాధ్యాయులను కూడా తాగుడు బోతలు క్యూలో నిలబెట్టించి డ్యూటీలేసి మద్యం అమ్మించినట్టు చరిత్ర, నీచ చరిత్ర నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిది. చంద్రశేఖర్ పోయి కనుక్కో. మద్యం షాపుల దగ్గర ఉపాధ్యాయులకు డ్యూటీలేసి తాగుడు బోతుల్ని క్యూలో నిలబెట్టేటట్టు డ్యూటీలు ఇవ్వడం వేస్తారండి. ఈ నాయకుడికి నారా లోకేష్ గారికి పోటీ. ఈరోజు పేద ప్రజలు పాఠశాలలో పౌష్టికాహారం తీసుకోవాలని సన్న బియ్యాన్ని ప్రవేశపెట్టి ఈరోజు పేద విద్యార్థుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి మహానుభావుడు నారా లోకేష్ గారు.